ఆకలికి పరిష్కారం చూపు అని చెప్పేసి కమ్యూనిస్టులు కొట్లాడుతూ ఉన్నారు. కొట్లాడుతూ ఉంటే కమ్యూనిస్టులని ఆకలి అని చెప్పేసి మాట అన్నందుకు నువ్వు చంపవచ్చు, దాడులు చేయొచ్చు, కానీ మనిషిని చంపుతావు, కానీ నువ్వు ఆకలిని చంపగలుగుతావా? ఆకలిని చంపినోడు ఉన్నాడా ఈ భూమి మీద ఎవడా రేపటి వారు? మరి ఆకలిని చంపలేవు కదా. మరి ఆకలితో అలమటించేటువంటి ప్రజల పక్షాన నిలబడేటువంటి ఈ మనుషులను చంపేటువంటి శక్తిని ఉందా అని చెప్పేసి అడుగుతావు. ఎందుకంటే ఆకలి ఉన్నంత కాలం, ఆకలితో ప్రజలు అల్లాడినంత కాలం కమ్యూనిస్టులు ఆ ప్రజల యొక్క ఆకలి మంటల నుండే పుట్టుకొస్తారు, మిమ్మల్ని దహించేస్తారని ఊరుకోలేదు. ఎందుకంటే ఆకలితో బాధపడేటువంటి ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడతారు? మనుషులే కదా. ఇప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది, ఎట్లొచ్చింది? ఎర్ర జెండా పట్టుకొని మాకు పనైనా చూపెట్టండి, తిండైనా పెట్టండి, ఖబర్దార్ అని చెప్పి మనం సీక్రెట్గా పోరాటాలు చేశాము. ఆ చేసినటువంటి ఫలితంగానే ఇప్పుడు ఉపాధి హామీ చట్టం నువ్వు పేర్లు మారుస్తూ ఉన్నావు, వివిజీ రామ్జీ అంటున్నావు, ఇంకేదో అంటున్నావు. నువ్వు ఏ పేరు మార్చినా ఆ చట్టం కోసం పోరాటం చేసింది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాను చేసేయలేవు అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర ఏం చెప్తాము? ప్రపంచ చరిత్రలో ఇలాగే అనుకున్నారు చాలామంది. ఎర్ర జెండా అనేది మేము దూర్చేసామని చెప్పేసి హిట్లర్ కూడా అనుకున్నాడు. హిట్లర్ అలాగే అనుకున్నాడు. ఎర్ర జెండా ఏముంది, దాన్ని కథం చేసి పడేస్తామని చెప్పేసి కోట్ల సైనికులు తీసుకొని పోయాడు. రష్యా మీద దండెత్తాడు. మిగతా బ్రిటన్, అమెరికా వీళ్ళందరూ చూశారు, మొత్తం ఎర్ర జెండా లేకుండా చేస్తారు, మంచిదే అని చెప్పేసి వీళ్ళు కూడా సపోర్ట్ కొట్టుకున్నారు. ఎందుకంటే నన్ను దొంగ పెట్టుబడిదారుల ప్రతినిధి, ఎర్ర జెండా అంటే వాళ్ళ కొడుకు, అందుకని చంపుకొని అనుకున్నారు. కానీ స్టాలిన్ నాయకత్వంలో ఏం జరిగింది? ఎర్ర జెండాను అంతం చేస్తారన్నటువంటి హిట్లర్ పారిపోయే ఏకదాసుకున్నాడు. చీలీ అనేటువంటి దేశంలో ఇలాగే చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికా ఏం చేసింది? పార్లమెంటు మీదకి, అధ్యక్ష భవనం మీదకి సైన్యాన్ని ఉసుగొల్పి మొత్తం అక్కడ కమ్యూనిస్టులందరినీ కూర్చోకుండా వచ్చారు. దాదాపు ఒక 20-30 సంవత్సరాల పాటు అసలు కమ్యూనిస్టు అని పేరు చెప్పితే కూడా తప్పేసి వాడు కమ్యూనిస్టు అని ఎవడన్నా పక్కకున్నోడు చెప్తే కూడా పోయి సందేశారు. అట్లా చంపుకుంటూ వస్తే మొన్న ఎన్నిక జరిగింది.